ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి సిరీస్ క్రింద మనం ఈ దినాల్లో లోకాసువార్త మీద ధ్యానిస్తుంటున్నాం. ఈ దినానికి చెందినటువంటి అధ్యాయం 12వ అధ్యాయం. ఈ దినం అంటే ఫిబ్రవరి 26వ తేదీన. లోకాసువార్త ఒక ప్రత్యేకమైనటువంటిది. అపోస్తుల కార్యాలు, దానిలో ఆయన మెయిన్ కన్సర్న్ ఏంటంటే సోషల్ కన్సర్న్. క్రైస్తవులు సోషల్ కన్సర్న్ కలిగి ఉండాలి. సోషల్ కన్సర్న్ అంటే 3 విధాలుగా మనం దాన్ని గ్రహించవచ్చు. ఆహారం లేనటువంటి వాళ్ళకి ఆహారం ఇవ్వటం, రిలీఫ్ వర్క్ అంటాం. దానికంటే కొంత హెచ్చయింది డెవలప్మెంటల్ వర్క్. అంటే మనం సామాన్యంగా అనుకుంటాం కదా, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఫిష్, హెల్ప్ పీపుల్ టు క్యాచ్ ఫిష్. అతను డెవలప్ చేసుకుని అతనే చేపలు పట్టుకునేటటువంటి రీతిగా ఆ చేపలు పట్టుకునేటువంటి ఆ వృత్తి నేర్పించాలి. దాన్ని డెవలప్మెంటల్ అంటాం. ఇంకా థర్డ్ స్టేజ్ చాలా డిఫికల్ట్. అదేంటంటే సోషల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ సోషల్ స్ట్రక్చర్స్ వలన ఎవరికైతే న్యాయం జరగాలో, ఎవరికైతే మనం చేసేటువంటి దాన ధర్మాలు వాళ్ళకి అందాలో, అవి అందకుండా చేసేటువంటి ఆ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ని అడ్రస్ చేయాలి. దాన్ని సోషల్ కన్సర్న్ అంటాం. కాబట్టి సోషల్ యాక్షన్ అంటాం. కాబట్టి సోషల్ కన్సర్న్ క్రింద 3 భాగాలు ఉంటాయి. అదేంటి అని అంటే, మొదటిది రిలీఫ్ వర్క్, ఇతరులకు సహాయం చేయటం. రెండవది డెవలప్మెంటల్ వర్క్, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసేటువంటిది. ఇక్కడ ఏంటంటే కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. కొంతమంది వాళ్ళ సిస్టాన్ని బట్టి అన్యాయం జరిగేటటువంటి రీతిగా వాళ్ళ సిస్టమ్ ఉండి, ఎవరికైతే చందాలో, ఏ పేదలకైతే చందాలో, అణగదొక్కబడినటువంటి ప్రజలకు చందాలో చెందకుండా ఉన్నటువంటి ఆ యొక్క స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్ట్రక్చర్స్ని అడ్రస్ చేయాలి. దాన్ని సోషల్ యాక్షన్ అంటాం. ఇప్పుడు సోషల్ యాక్షన్ గురించి మనం చెప్పుకోం, అది వేరే సందర్భంలో చెప్పుకోవచ్చు. కానీ ఈ 2 మాత్రం ఈజీ. రిలీఫ్ వర్క్ చేయటం, పేదవాళ్ళకి, అణగదొక్కబడినటువంటి ప్రజలకి హెల్ప్ చేయటం, అవి కంపారిటివ్గా సులువు అన్నమాట. ఈ లోకా యాక్ట్స్, అపోస్తుల కార్యాలు వీటి గురించి చెబుతుంది. ఎవరైతే ధనికులుగా ఉంటారో, ఎవరైతే ధనిక క్రైస్తవులుగా ఉంటారో, ధనిక విశ్వాసులుగా ఉంటారో, వాళ్ళు ఇతరులకి సహాయం చేయాలి. పేదవాళ్ళకి సహాయం చేయాలి. ఇక పేదవాళ్ళు ఏంటి అని అంటే, బైబిల్లో పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ పేదవాళ్ళు అంటే గాడ్లీ పూర్. పూర్ మీన్స్ గాడ్లీ పూర్. అంటే అందరికీ సహాయం చేయొచ్చు, కానీ ఈ క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. అంటే ముందు మన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత సంఘానికి, తర్వాత సమాజానికి. ఆ ప్రయారిటీస్ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనం సహాయం చేయాలి. గలతీ 6 ఫర్ ఎగ్జాంపుల్, హెల్ప్ ఎవ్రీవన్ బట్ హెల్ప్ దోస్ ఎస్పెషల్లీ ఫర్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్. అంటే విశ్వాసులకి ప్రత్యేకంగా సహాయం చేయాలి. అందరికీ సహాయం చేయాలి, కానీ విశ్వాసులకి ప్రయారిటీ ఇవ్వాలి.
విశ్వాసులు, ముఖ్యంగా అణగదొక్కబడినటువంటి ప్రజలు, వాళ్ళు స్వార్థకై రెస్పాండ్ అయినప్పుడు అందరూ అసహించుకునేటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళని ఆదరించాలి అన్నట్లుగానన్నమాట. ఇప్పుడు ఒక విధంగా స్త్రీలు అణగదొక్కబడినటువంటి వాళ్ళు కాబట్టి లోకా యాక్ట్స్ స్త్రీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం గమనిస్తాం. పాత నిబంధనలో ఆమోసు, క్రొత్త నిబంధనలో లోకా అని మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు దానికి సంబంధించింది కాబట్టి లోకా సువార్తలోను, తర్వాత ప్రాక్టీస్ వచ్చేటప్పటికి ఈ అపోస్తుల కార్యాల్లోనూ ఏ విధంగా పేదవాళ్ళని ఆదరించింది సంఘం అనేటువంటి అంశం లోకా విశదీకరించి రాస్తున్నాడు. చాలా పొజిషన్స్ ఉన్నాయి, మనకి ఆస్తిపాస్తులు ఉన్నాయి. క్రైస్తవులుగా ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా మనం వాటిని అంటే పంచిపెట్టడం అని అనను, బట్ వీ షుడ్ హెల్ప్ దోస్ హూ డిజర్వ్ దట్ హెల్ప్. ఆ విధంగా పేదల్ని ఆదరించాలి. యేసు ప్రభు ఏ విధంగా ఆదరించాడో క్రైస్తవులు కూడా పేదల్ని ఆదరించాలి, అణగదొక్కబడినటువంటి వాళ్ళని ఆదరించాలి అనేటువంటిది మనం గ్రహించాలన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ దినాన 12వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే స్వార్థం ఉన్నప్పుడు అది చేయలేము అనేటువంటి సారాంశం ఇక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు 12వ అధ్యాయం మరి పోయినసారి చదువుకున్నాం, ఇప్పుడు కూడా మనం చదువుకుంటాం. అంతకుముందు కొంత ఇంట్రడక్టరీ రిమార్క్స్ కార్సం గారు ఇస్తున్నారు. ఎవరి దగ్గర ఆట వస్తువుల వలె ఉన్న గ్యాడ్జెట్స్ అంటే ఇక గ్యాడ్జెట్స్ అంటే ఈ ఎలక్ట్రానిక్సే కాదు, కార్లు, మరి లేటెస్ట్ మోడల్స్ ఆఫ్ ఎనీథింగ్ అన్నమాట. వాటిని ఆట వస్తువులుగా పోల్చారు వాటిని. అవి ఎక్కువ ఉంటే వారికి ఎక్కువ విజయం, వారికి ఎక్కువ గెలుపు వస్తుంది అని ఆ మాటని, ఆ స్టేట్మెంట్ని ఒక నినాదంగా స్టిక్కర్గా వాడతారు. బంపర్ స్టిక్కర్స్ అంటారు కదా, ఆ బంపర్ స్టిక్కరు ఆ కారు వెనక ఆ బంపర్ స్టిక్కర్గా వాడతారు. ఎవరి దగ్గర ఆట వస్తువులలో గ్యాడ్జెట్స్ ఎక్కువగా ఉంటున్నావో వారిదే గెలుపు అనే నినాదం గల స్టిక్కర్ మనం చూచి ఉండొచ్చు. అయితే దేన్ని గెలుచుకుంటాం? ఓకే, గెలుస్తాం, ఎక్కువగా ఉంటే వాళ్ళు గెలుస్తారు. గెలిచి ఏం పొందుతాం? దేన్ని గెలుచుకుంటాం? జీవితాంతంలో అందరూ తెలుసుకునే ఎక్కువ గ్యాడ్జెట్స్ ఉన్నవాళ్ళు కూడా తీసుకువెళ్తారు. అంటే అందరూ చనిపోయిన తర్వాత ఏం తీసుకెళ్తారో ఎక్కువ గ్యాడ్జెట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే తీసుకెళ్తారు. అంటే ఏమీ తీసుకెళ్ళరు అనేటువంటి అర్థం. గ్యాడ్జెట్స్ లేనివాళ్ళు ఏం తీసుకెళ్ళరు. గ్యాడ్జెట్స్ ఎన్నున్నా కానీ మనం చనిపోయిన తర్వాత మన వెంట తీసుకెళ్ళి వెళ్ళేది ఏమీ లేదు. 1,000,000 సంవత్సరాల నిత్యత్వపు వెలుగులో మన 70 సంవత్సరాల జీవితకాలంలో సంపాదించుకున్న ఎన్ని గాడ్జెట్ అయినా కానీ అవి అంత ప్రాముఖ్యంగా కనిపించవు. నిత్యత్వం దృష్టిలో మనం ఏం సంపాదించుకున్నాము భూమి మీద అనేది పెద్ద దానికి ప్రాముఖ్యంగా అనిపించవు. అయినప్పటికీ ఈ లోకానికే కట్టుబడి ఉండే సంస్కృతిలో అంటే మెటీరియలిస్టిక్ కల్చర్ అంటే ఇక ఈ లోకానికి పరిమితమైనటువంటి వాటిని సేకరించడం అన్నమాట.
ఈ సంస్కృతిలో ప్రబలిపోతున్న పేరాశ భయంకరంగా పీడిస్తున్న జబ్బు వలె ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పటికీ, ఏమీ మనం తీసుకెళ్ళి వెళ్ళలేనప్పటికీ, ఈ మెటీరియలిస్టిక్ కల్చర్లో జబ్బు వలె అందరినీ పీడిస్తుంది. ప్రధానమైన రంగములన్నిటిలోనూ, అన్ని సంబంధాలలోనూ ఈ సంస్కృతి, ఈ మెటీరియల్ సంస్కృతి చొచ్చుకుపోయింది. ఈ మెటీరియల్ని సంపాదించుకోవటం, మెటీరియల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం ప్రతి రంగంలో కూడాను వాటిని మనం చూస్తున్నాం. ప్రతి రంగంలోనే కాదు, ప్రతి సంబంధాల్లో కూడాను, ప్రతి రిలేషన్షిప్స్లో కూడాను ఈ యొక్క మెటీరియల్ కల్చర్ని మనం చూస్తాం. అంటే మెటీరియల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి. లూకాసు వార్త 12వ అధ్యాయం 13:21 నుండి ఇప్పుడు చదువుకుందాం. మరలా చదువుకుందాం. నేను చదువుకున్నాం, మరలా చదువుకుందాం. ఆ జనసమూహంతో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవాలని నా సహోదరునితో చెప్పుమని ఆయనను అడుగగా, ఆయన ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టు ఆనినైనను ఎన్నడూను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి మీద సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ఈ విధంగా అంటాడు, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందును అనుకునేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుతున్నారు. నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. చివరిది 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడిగాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఈ 21వ వచనం చాలా ముఖ్యమైనది. మరలా తర్వాత చెప్పుకుందాం. ఈ సెక్షన్లో యేసు ప్రభువును ఒక వ్యక్తి బ్రతిమలాడుచు, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవాలని నా సహోదరునితో చెప్పుమని అడిగాను. ఆయన కంప్లైంట్ న్యాయమైనదో కాదో మనకు తెలియదు, కానీ యేసు ప్రభు దృష్టిలో అది ముఖ్యమైన ప్రశ్న కాదు. అంటే ఆయన ప్రాపర్టీ విషయంలో అన్నదమ్ములకి వచ్చినటువంటి ఆ సమస్యను తీర్చమని యేసు ప్రభువుని కోరుకుంటున్నాడు. ఎవరు నన్ను అపాయింట్ చేశాడు, నేను అందుకైనా వచ్చింది, ప్రాపర్టీ మ్యాటర్స్ని సెటిల్ చేయడానికి నేను వచ్చానా అని చెప్పుట ద్వారా యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే, ఇదంతా చాలా చిన్న విషయం అయ్యా అంటున్నాడు. దానికంటే అతి ప్రాముఖ్యమైన సమస్య మరొకటి ఉన్నది. ఆ వ్యక్తికి ఆత్మీయ సంబంధము కంటే తన స్వాస్థ్యములో భాగము పొందుట ఎక్కువ ప్రధానమైనది. ఇది చాలా ముఖ్యం. వాళ్ళిద్దరి మధ్య, సహోదరుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం, ఆ ఆత్మీయ సంబంధం లేదు, ఆత్మీయ సంబంధం లేదు. ఆయన కావాల్సిందే ఆయన ఆస్తి, ఆ న్యాయం కావాలంటున్నాడు. కానీ మరి ఆత్మీకంగా ఏ విధంగా ఒకళ్ళకొకళ్ళు సఖ్యపడాలి అనేటువంటి ఆలోచన ఆయనకు లేదు. యేసుప్రభు దృష్టిలో
అది ప్రాముఖ్యమైంది. ఈయన దృష్టిలో అది ప్రాముఖ్యమైంది కాదు. ఈ వ్యక్తికి ఆత్మీయ సంబంధం కంటే తన స్వాస్థ్యంలో భాగం పొందుట ఎక్కువ ప్రధానమైనది. ఇది చాలా మనల్ని అందరినీ కంపించేటువంటి ఈ యొక్క ఆలోచన. ఎప్పుడు కూడాను బంధుమిత్రులు వాళ్ళల్లో తగ్గులు వస్తాయి. ఈ ఆస్తిపాస్తుల విషయంలో వాళ్ళు బిలీవర్స్ అయితే గమనించాల్సింది ఇది. ఆత్మీయ సంబంధం ఎక్కువ ప్రాధాన్యత, మనకి ఆస్తిపాస్తులు ప్రాధాన్యత అనేది ఆలోచించుకోవాలి. ఆస్తులు పంచిపెట్టే తీర్పరిగా యేసు ప్రభువు రాలేదు. రక్షణ కోసం వచ్చాడు ఆయన. ఆత్మీయ సంబంధాలను ఏర్పరచడానికి దేవునితోనూ మనుషులతోనూ ఆత్మీయ సంబంధాన్ని నెలకొల్పటానికి యేసు ప్రభు వచ్చాడు. అంతేకాని ఈ లోక తీర్పరిగా ఆయన రాలేదు. అంటే న్యాయం జరగటం ముఖ్యం కాదని కాదు, కానీ దానికంటే నిత్యత్వం, రక్షణ, ఆత్మీయత గొప్పది. దాన్ని సంపాదించడానికి యేసు ప్రభు వచ్చినట్టుగా మనం గమనించాలి. అది ఆయనకు అంత ప్రాముఖ్యమైనది కాదని చెప్పుటయేగాక ఇంకేమన్నాడు? 14వ వచనం మరలా చదువుకుందాం. 12:14 ఆయన యేసు ప్రభు ఈ విధంగా హెచ్చరించున్నాడు. ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పెను. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. 15వ వచనం కూడా. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక అంటే చోటివ్వక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అంటే కలిమి లేములు అనేటువంటి పాట ఉంది కదా. లేమి అంటే ఉండకపోవటం, సమృద్ధిగా ఉండటం, సమృద్ధిలో విస్తరించటం. మన జీవితానికి అది ఫండమెంటల్ కాదు, అది ఆధారం కాదు అని యేసు ప్రభు చెప్పాడు. బహుశా ఎక్కువ ఆట వస్తువులు, ఎక్కువ గ్యాడ్జెట్స్ సంపాదించుకున్నవాడు చివరకు గెలవకపోవచ్చు. అంటే ఇక ఎన్నైనా సంపాదించుకుంటున్నాం, నంబర్ 1 కావాలి. అది నంబర్ 1గా ఉంటే వాడు గెలుపొందుతాడు. మరి నంబర్ 1గా మనం ఉండాలనుకుంటే ఇంకా వేడే ఎవడో ఉన్నాడు. మనం నంబర్ 10, నంబర్ 12, నంబర్ 20 అయి ఉంటాం కదా. కాబట్టి మనకంటే ఎప్పుడు ఎక్కువగాను కలిగినటువంటి సమృద్ధి కలిగినటువంటి వాళ్ళు ఉంటానే ఉంటారు. కాబట్టి మనం ప్రైజ్ ఏం పొందాం, ఫస్ట్ ప్రైజు. ఇది ధనవంతుడైన వ్యవసాయదారుని గురించిన ఉపమానం. ఇక దీన్ని బట్టి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అది ఏంటి? 12వ అధ్యాయం 16 నుండి 20 వరకు. ఆయన సమృద్ధిగా ధాన్యపు కొట్లు పెద్దవానిని మరి పెద్దవానిగా కట్టుటకు తలపెట్టాను. మరి 16 నుండి 20 వరకు మనకి తెలిసిందే, అయినా కానీ మరలా చదువుకోవటం మంచిది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనుకుంటున్నాను. అయితే దేవుడు వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుతున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. 21వ వచనం తర్వాత చదువుకుందాం.
ఇప్పుడు ఈ దినాల్లో వ్యవసాయదారులు అంటే మరి మన దేశంలో చాలామంది వ్యవసాయదారులు ఉన్నారు. 70% అగ్రికల్చరిస్ట్ కదా. కానీ ఈ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు, టౌన్స్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయదారులు కాకపోవచ్చు. మనం ఏ విధంగా ఆలోచించుకోవాలి అనుకుంటే, వ్యవసాయదారులు అయితే పర్లేదు, దానికి బదులుగా మన సాంప్రదాయాల్లో ఉండేటువంటి భవనాలు కట్టేటువంటి వాళ్ళు కానీ, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ, వారికి కూడా ఉండేటువంటి సందేశం అదే. ఈ లోక సంపదలపై కేంద్రీకరించే సంస్కృతిని బట్టి విశ్వాసులు కూడా అత్యాశతో ఆ అత్యాశకు లోనై సుడిగుండంలో కొట్టుకొని పోవుట దుఃఖకరంగా ఉంటుంది. సిరి సంపదలపై, ఈ లోక సంపదలపై కేంద్రీకరించేటువంటి సంస్కృతికి మనం పాలిభాగస్తులుగా ఉంటున్నాం. ప్రారంభంలో క్రీస్తు కొరకు ఉత్తమమైన జీవితానికి కట్టుబడిగా ఉండి, తరువాత దిగజారిపోయిన పతన జీవితముగా మారుతుంది. మొదట మనమైతే బాగానే ఉత్తమంగా ఉంటాం, కట్టుబడి ఉంటాం, క్రైస్తవ జీవితానికి కట్టుబడి ఉంటాం. తరువాత సంగతి ఏంటంటే దిగజారిపోతుంది. స్వార్థపూరితమైన పోటీతత్వం కలిగి ఒకరితో పోటీ పట్టడం, నాకు ఎక్కువ ఉండాలి అనేటువంటి స్వార్థంతో అంతు లేకుండా ఆస్తిపాస్తులను హత్తుకునే పరిస్థితికి దారి తీస్తుంది. ఈవెన్ బిలీవర్స్ మరి రిటైర్మెంట్ అయినప్పుడు పదవి విరమణ ప్రణాళికను చక్కగా అమర్చుకుంటాం. చివరకు అనుకుంటాం, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఆ రిచ్ యంగ్ ఫూల్ అనుకున్నట్టుగా. మీరు క్షేమకరంగా ఉన్నారని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నప్పుడు దేవుని స్వరము వినిపించదు. మన ఆస్తిపాస్తులు, అబ్బా ఎంత ఆస్తి ఉంది, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత మంచి ఇల్లు అని అనేకులు మనల్ని ప్రశంసిస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మనం వినం. ఆ స్వరం ఏంటి? వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగును? ఈజ్ ఎ వెరీ హార్ట్ సర్చింగ్ క్వశ్చన్. సంపద అసలు సమస్య కాదు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? సంపదలో ప్రాబ్లం ఏమీ లేదు. కొందరు ధనికులు వారి సంపదను దేవునికి వాడినట్లు వారిని గురించి బైబిలు మంచి సాక్ష్యం ఇస్తున్నది. డానియల్ లాంటి వాళ్ళు, నెహమయా లాంటి వాళ్ళు, చాలామంది, మరి అబ్రహాము, ఈ ఆది పురుషులు, ఇశ్రాయేలీల ఆది పురుషులు, వాళ్ళు చాలా ధనికులుగా ఉన్నారు, చాలా ఆస్తిపాస్తులు కలిగినటువంటి వాళ్ళు. అయినా కానీ వారు వేరే వాళ్ళకి సహాయం చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి సంపద, సిరి సంపదలు కలిగి ఉండటం అది ప్రాబ్లం కాదు. మరొక దేవుని అప్పు తెచ్చుకున్నట్లు వారి ఆస్తులను హత్తుకునేవారు కాదు. ఇప్పుడు ఆస్తిని హత్తుకుంటే, ఇఫ్ యు లవ్ వెల్త్, ఇఫ్ యు లవ్ రిచెస్ అనేది ప్రాబ్లం కాదు. కానీ రిచెస్ని హత్తుకుంటే, వాటిని ప్రేమిస్తే అని అర్థం. ప్రేమిస్తే అది ప్రాబ్లం. ఎంతోమంది ధనికులు ఉండొచ్చు, కానీ ఇప్పుడు రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ స్టోరీలో వాడు ధనికుడు, వాడు పేదవాడైనటువంటి లాజర్కు ఏం సహాయం చేయలేదు. అది ప్రాబ్లం. మనకి ధనం ఉంటే ధనాన్ని పంచిపెట్టాలి,
అది మంచిది, ధనం ఉండటం మంచిది. ఎందుకంటే మనం పంచిపెట్టే వాళ్ళమైతే. అయితే ఒక విషయము చెప్పవలనా వద్దా అని అనిపిస్తుంది. ఈజ్ హెజిటేటింగ్ ద రైటర్. బైబిల్ ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి అమ్మయ్య దీని నుండి బయటపడ్డాం అని మనలను మనం మోసపుచ్చుకుంటాం. అంటే నేను ఈ ఈ లోకా 12లో చెప్తున్నటువంటి ధనికుని గురించి చెప్పినటువంటి వాని అవి ఆ సందేశం నాకు వర్తించదు అని అనుకుంటాం. ఇతరులు పిసినవారుగా ఉంటారు, మైజర్లీగా ఉంటారు, పేరాశ కలిగి ఉంటారు. నేనైతే కష్టపడి పనిచేసేటువంటి వాడును, పొదుపుగా జీవిస్తాను, ఇతరుల ఆస్తులను కూడబెట్టుకుంటారు. నేనైతే వాళ్ళైతే అనుభవిస్తారు, నేనైతే వాస్తవికంగా జీవిస్తూ సంతోష హృదయం ఔషధమని నేను విశ్వసిస్తాను. అంటే వాళ్ళకంటే నేను బెటరు ఈ విధంగా అని తరచుగా మనం తలస్తాం. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి. ఏంటి ఆ వాక్యం? 21వ వచనం, 12:21. ఏంటి 21వ వచనం? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పాను. అంటే మనకు తక్కువ ఉండటం అని కాదు, మన సంతృప్తి చెందటం అని కాదు. వాళ్ళైతే మైజర్గా ఉంటారు, వాళ్ళైతే ఎక్కువ సెల్ఫిష్గా ఉంటారు, నేనైతే పొదుపుగా ఉంటాను, హాయిగా. వాళ్ళైతే హాయిగా ఉంటారు, నేనైతే కష్టపడి పనిచేస్తున్నాను అని సంతోషించడం కాదు. ఇక్కడ పాజిటివ్గా దేవుని ఎడల ధనవంతులు కావటం, దేవుని ఎడల ధనవంతులు కావటం, ఇతరులకు సహాయం చేయటం, దేవుని దృష్టిలో ఐశ్వర్యంగా జీవించటం, దేవునికి ఇష్టంగా జీవించటం. అంటే ఒక విధంగా చెప్పాలంటే నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుడు, పరలోక రాజ్యం, దాన్ని పరలోక రాజ్యం దేవుడు ఏ విధంగా జడ్జిమెంట్ చేస్తాడు, దేవునికి ఏది ఇష్టం, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం భూమి మీద జీవించేటువంటిది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం జీవించటం, ఇతరులకి హెల్ప్ చేయటం. దేవుడు ఏదైతే చెబుతున్నాడో నిత్యత్వంగా ఏది ఉంటుంది, ప్రేమ నిత్యత్వంగా ఉండేది, ఇతరులను ప్రేమించటం, ఆ ప్రేమను బట్టి ఇతరులకు సహాయం చేయటం, అది దేవుని దృష్టిలో దేవుని కొరకు సమకూర్చటం అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఈ లోకంలో వస్తువులు సమకూర్చుకునే దానికంటే దేవుడు ఏదైతే వేటికైతే విలువిస్తున్నాడో వాటిని సమకూర్చుకోవటం, దానిలో మనం ఎదగాలన్నమాట. అది ఈనాటి సందేశం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి ఆమోస్ చెప్పినటువంటి మాటలు కానీ, సందేశం కానీ, లోకా ఇచ్చేటువంటి సందేశం కానీ, యాకోబు పత్రికలో ఉన్నటువంటి సందేశం కానీ, నాయన ఈ యొక్క సందేశం మా యొక్క హృదయానికి ఒక కత్తిలాగా దూసుకుపోయినటువంటి వంటిది. స్వార్థరహితంగా జీవించాలి, పరలోకంలో మా ధనాన్ని కూడబెట్టుకోవాలి, డిపాజిట్ చేసుకోవాలి, ఆ విధంగా ఈ లోకంలో జీవించాలనేటువంటి ఈ కష్టతరమైనటువంటి మాటలు నాయన మమ్మల్ని క్షమించండి. ఈ విధంగా జీవించినందుకు క్షమించండి. మరి జ్ఞానయుక్తంగా ఏ విధంగా మేము ఈ సందేశానికి సవాలు చేయబడి జీవించాలో మీ కృపను అనుగ్రహించమని, పేదవాళ్ళకు సహాయం చేయలాగున మీ కృపను అనుగ్రహించవలసిందిగా
మా ఆస్తి తక్కువైనప్పటికీ ఇతరులకు పంచిపెట్టేటువంటి రీతిగా, ఇతరులకు ఇచ్చేటువంటి రీతిగా, విరాళాలు ఇచ్చేటువంటి రీతిగా, సోషల్ వర్క్ చేసేటువంటి రీతిగా మా జీవితాలు ధన్యకరంగా ఉండేలాగున మమ్మల్ని దీవించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you. See you next time.